అచ్చని మీటింగ్కి తీసుకొచ్చి భలే స్ట్రోక్ ఇచ్చావు జై. నువ్వు వేసిన స్కెచ్కి బ్రహ్మలాంటోడే మూసుకుని పోయాడు. ఆ 40 మంది ఎమ్మెల్యేలని కూడా మన వైపు లాగేసావంటే నీకు గుడి కట్టించేస్తానయ్యా. కొంచెం వెయిట్ చేయండి వరం గారు, అసలు విషయం రేపు చూస్తారు. వెళ్ళక తప్పదంటున్నావు, ఎక్కడికైనా వెళ్తావమ్మా? ఇప్పటి వరకు మీరు నాకు చేసిన సాయం చాలా ఎక్కువ అన్నయ్య. ఇక నేను మీ మీద ఆధారపడలేను. వెళ్తాను. చూడమ్మా, ఈ ఆశ్రమం మనలాంటి అనాథలకు రక్షణాలయం. బయట ప్రపంచంలో ఇమడలేకే కదా మనందరం ఇక్కడికి చేరుకున్నాం. మళ్ళీ అక్కడికే వెళ్తానంటున్నావు, ఎలా నెక్కుకురాగలవు? వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఇంకా ఆపకన్నయ్య. సరే, నీ ఇష్టం. ఇది ఉంచమ్మా. కాదనుకో, తీసుకో. జాగ్రత్తమ్మా. తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దింపేసి రండి. అట్టాగేనే. చూడమ్మా, నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నీకంటూ ఓ పుట్టిల్లుంది. అలాగే ఈ అన్నయ్య ఉన్నాడు, మర్చిపోకు. చెప్పండి, ఆ దేవుడి లాంటి మనిషిని మోసం చేయడం తప్పండి. ఇది మోసం కాదే, నేను నీతో కలిసి ఉండాలనే ఆశ. లాస్ట్ మంత్ నీ క్రెడిట్ కార్డ్ నుంచి అన్నెసెసరీ ట్రాన్సాక్షన్స్ ఏంటి? అంత అవసరమే వచ్చింది నీకు? అక్క ప్లీజ్ గివ్ మీ అ బ్రేక్. అసలే హెడేక్ గా ఉంది. సత్య, మళ్ళీ స్టార్ట్ చేశారా? వద్దు వద్దు అని చెప్పినా మీరు ఇచ్చారు కదా క్రెడిట్ కార్డ్. లాస్ట్ మంత్ 3.5 lakhs క్యాష్ విత్డ్రా చేసింది. ఎందుకని అడిగితే నోరు మీద పెట్టలేదు. ఒక్కటిస్తే సత్య స్టాప్. జాన్వి చిన్నపిల్లేం కాదు, యు నో దాట్. నేను కాదు, మీరే దాన్ని చిన్నపిల్లలా చూస్తూ బాగా చనిపిస్తున్నారు. ఐ నో. నువ్వు వెళ్ళి ఎన్ఎన్టీవీ న్యూస్ చూడు. వాట్? దిస్ సంథింగ్ ఇంపార్టెంట్ అండ్ యుల్ ఫీల్ బెటర్. డోంట్ సపోర్ట్ హర్ జై. దీని బాల్కం చూస్తుంటే సంథింగ్ ఈజ్ రాంగ్. యు గో, ఐల్ హ్యాండిల్ హర్. Go. లోకల్ డ్రగ్స్ వాడుతున్నావా? కావాలంటే నన్ను అడగమన్నానుగా. టెంప్టింగ్ గానే ఉన్నావు, కానీ నీకంటే ఇంపార్టెంట్ విషయం నాకు బయట ఇంకోటి ఉంది. సే నో టు లోకల్ డ్రగ్స్. చెప్పండి రేణు గారు, మీకు జరిగిన దారుణమైన అన్యాయం గురించి పోలీసులతో చెప్పకుండా ఎన్ఎన్టీవీ ఛానల్లోనే మాట్లాడాలని ఎందుకు అనుకున్నారు? భయం వేసిందండి. ఆయనకున్న పేరు పరపతి వాడి నన్ను నా బిడ్డని ఏదైనా చేస్తాడేమో అని భయం వేసింది. భయపడకండి, మీకు న్యాయం జరిగే వరకు మా ఎన్ఎన్టీవీ ఛానల్ మీతో కలిసి పోరాడుతుంది. చెప్పండి. నన్నెవడో మోసం చేసి పారిపోయాడని అందరితో అబద్ధం చెప్పాను, కానీ వీడు బ్రహ్మకు నాకు పుట్టిన బిడ్డ. అన్నా అని పిలిచివి, అబద్ధం ఆడుతుంది. నిన్ను ఎత్తుకపోయి ఎత్తుగడ్డకు పెట్ట, నేను నరికేయ్యా. ఇది నీ ప్లానా జయదేవ్ ప్లానా? నాకు టీఆర్పీ కావాలి, వాళ్ళకి పొలిటికల్ ప్రాఫిట్ కావాలి. సో ఎవరి ప్లాన్ అయితే ఏంటి? అందరి ముందు అన్నయ్య అని పిలవమనేవాడు. నరకం అనుభవించే ఆశ్రమంలో నా ఒక్క విషయమే కాదు, అక్కడ ఆశ్రమాన్ని అడ్డెట్టుకుని బ్రహ్మయ్య లాంటి ఘోరమైన పనులు ఎన్నో చేస్తున్నాడు. ఎంతో మంది నరకం అనుభవిస్తున్నారు. దయచేసి నాకు నా బిడ్డకి రక్షణ కల్పించండి, న్యాయం చేయండి. ఇదండి రేణుకుకి జరిగిన అన్యాయం. పెద్ద మనుషుల ముసుగుల్లో ఉంటూ
వాళ్ళు చేసే ఘోరాలు వింటుంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తోందో అనిపిస్తుంది. ఇలాంటి వారికి శిక్ష పడేంత వరకు ఎన్ఎన్టీవీ పోరాటం ఆగదు. ఈ విషయం మొదలుకూడదు. ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి మన సత్తా పార్టీ ఉందని మర్చిపోవద్దు. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సెన్సేషన్ అయింది సార్. కానీ బ్రహ్మ ఎలా రియాక్ట్ అవుతాడో అని కొద్దిగా భయంగా ఉంది సార్. ఇప్పటి నుంచి ప్రొఫెషనల్గా కాకుండా పొలిటికల్గా థింక్ చేయి. అప్పుడు బ్రహ్మ ఏంటి, వాడు పైన ఉన్నోడు కూడా కిందకి రావాల్సిందే. ఇది బ్రహ్మ అరెస్ట్ వారెంట్ మేడం. కానీ ఆయన మీ పార్టీలో ముఖ్యమైన నేత. పార్టీ ప్రెసిడెంట్గా మీ కోఆపరేషన్ ఉంటేనే మేము ఈ పనిని స్మూత్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. జరిగిన తప్పుకి ఆధారాలుంటే మా పార్టీ ఆ బ్రహ్మ వెనక నిలబడదు. ఏమిటి బ్రహ్మ ఈ అన్యాయం? పవర్ కోసం ఇంతలా దిగజారిపోవాలా? నిన్ను పోలీసులు పట్టుకపోతానంటారు. ఇది ఏం కర్మ అయ్యా, ఇది ఏం కర్మ? అవ్వా నువ్వు గాబరా పడమాకే. నువ్వు పిల్లల్ని ఆశ్రమాన్ని బాగా చూసుకో. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా. హలో, ఇలా వెళ్ళి అలా వచ్చేయడానికి అది అతిథి గృహం కాదు సార్, కారాగార గృహం. లే వస్తానన్నాను కదా, ఇది అవసరమా? అవసరమే సార్. ఐపీసీ 376, పోక్సో యాక్ట్ సెక్షన్ 4 and 5. ఇది ప్రోటోకాల్ కాదు సార్, చట్టం. చల్. అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళట్లేదురా. వెంటనే వచ్చేస్తాగా. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, మా బ్రహ్మను వదిలేయండి అంకుల్. ఊరుకోమ్మా. అరే వదిలే. మా బ్రహ్మను తీసుకెళ్ళదు అంకుల్. మా నువ్వు లోపలికి బ్రహ్మను వెళ్ళమ్మా. వదిలేయండి అంకుల్. వద్దనా? ప్లీజ్ అంకుల్ వదిలేయండి అంకుల్. బ్రహ్మను. బ్రహ్మ స్థానబలమా